హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక ఈ వీడియోలోకి వచ్చేస్తే మనం ప్రీవియస్ వీడియోలో జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షను, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అవి ఎలా యూజ్ చేస్తారు, రియల్ టైమ్గా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం చూసాం. అందులో ఆ వీడియో సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి వచ్చేసరికి మనం C# ఈ వీడియోస్ని కంటిన్యూ చేద్దాం. నా లాస్ట్ వీడియో నేను యాక్సెస్ మాడిఫైయర్స్ మెథడ్స్ మీద పెట్టాను. యాక్సెస్ మాడిఫైయర్స్కి సపరేట్ వీడియో చేస్తానన్నాను. ఈ యాక్సెస్ మాడిఫైయర్ వీడియోలో వచ్చేసి మనం అసలు ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటి, అవి ఎలా యూజ్ చేస్తారు, వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా థియరిటికల్ పార్ట్ అనేది మనం చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఒక్కొక్క ప్రాపర్టీ గురించి ఒక్కొక్క వీడియోలో నేను ప్రోగ్రామింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముందుగా మనం యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలి, అసలు ఎందుకు యూజ్ చేయాలి అనే దానికి వస్తే, ఇక్కడ నేనైతే ఒక 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 క్వశ్చన్ అయితే వేసాను. వై యాక్సెస్ మాడిఫైయర్స్? యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది ఎందుకంటే నార్మల్గా వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్ హ్యావ్ టు డెవలప్ మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ని మనం యాక్సెసిబిలిటీ అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు యూజ్ వన్ క్లాస్ ప్రాపర్టీ ఇంటూ అనదర్ క్లాస్ ప్రాపర్టీస్, అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే రెస్ట్రిక్షన్స్ అనేది మనకి ప్రోగ్రామింగ్ మీద కంపల్సరీ ఉండాలి. సో అలా మనం ఒక ప్రోగ్రామింగ్ని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి, లేదా ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అందులో భాగంగా ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే వై యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే, యాక్సెస్ మాడిఫైయర్స్ ఎందుకు అనే క్వశ్చన్కి నేను ఏమి ఇచ్చుకున్నానంటే టు కంట్రోల్ ద విజిబిలిటీ ఆఫ్ క్లాస్ మెంబర్స్ అండ్ సెక్యూరిటీ లెవెల్స్. అంటే మనం ఒక క్లాస్ని ఇంకో క్లాస్లోకి లేదా అలో చేయాలన్నా, లేదా రిస్ట్రిక్ట్ చేయాలన్నా, లేదా ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవాలన్నా ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది మనకి యూస్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ ఓన్లీ C# మాత్రమే కాదు, జస్ట్ లైక్ .NETలో వాడతారు, పైథాన్లో వాడతారు, జావాలో వాడతారు. యూ కెన్ టేక్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ద యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క యాక్సెస్ మాడిఫైయర్స్ గురించి మనం దాన్ని చూద్దాం. దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాని యూజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. జస్ట్ లైక్ ఫస్ట్కి వచ్చేసరికి మనకి పబ్లిక్ అంటే జనరల్ మీనింగ్ వచ్చేసి వీ కెన్ యాక్సెస్ త్రూ ఎనీవేర్. ఒక పబ్లిక్ అనే కీవర్డ్ని మనం యాక్సెస్ మాడిఫైయర్స్గా పెట్టుకుంటే, ఆ పబ్లిక్ అనే కీవర్డ్ ఏ క్లాస్కి అయితే ఉందో, లేదా ఏ ప్రాజెక్ట్కి అయితే ఉందో, ఆ ప్రాజెక్ట్ని మనం ఎక్కడి నుంచి అయినా కూడాను మనం యాక్సెస్ చేసుకోవచ్చు లేదా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదండి సింపుల్ మీనింగ్. పబ్లిక్ అంటే ఏం లేదు, వెన్ ఎవర్ వీఆర్ పుట్టింగ్ ఏ పబ్లిక్ కీవర్డ్ త్రూ ఎనీ క్లాస్ ఆర్ ఎనీ మెథడ్, వీ హ్యావ్ టు యూజ్ దట్ క్లాస్ ఆర్ మెథడ్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచి అయినా మనం ఆ క్లాస్ని కానీ, ఆ ఆబ్జెక్ట్ని కానీ, ఆ మెథడ్ని కానీ మనం యూజ్ చేసుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ థియరిటికల్గా మీకు చెప్పాలంటే, ఇక్కడ నేను ఒక చిన్న డెఫినేషన్ అయితే రాయడం అయితే జరిగింది. పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ ఈజ్ one of the modifiers that allows the programmers to expose all the member variables and methods. అంటే ఇప్పుడు ఒక క్లాస్లో ఒక క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్. మెథడ్ పర్పస్ ఈజ్ టు పర్ఫార్మ్ సమ్ లాజిక్, వేరియబుల్ పర్పస్ ఈజ్ టు స్టోర్ సమ్ వాల్యూ. అంటే మెథడ్ అనేది ఒక లాజిక్ని పర్ఫార్మ్ చేస్తుంది, వేరియబుల్ అనేది సమ్ వాల్యూని స్టోర్ చేస్తుంది. యాజ్ లైక్ ఇప్పుడు మన దగ్గర ఒక క్లాస్లో ఒక 20 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ని మనం ఇంకో క్లాస్కి మనం యూజ్ చేసుకోవాలి, లేదా ఇంకో ప్రాజెక్ట్లో మనం యూజ్ చేసుకోవాలి. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ని యూజ్ చేస్తాం. ఇది ఇక్కడ సింపుల్గా చెప్పినట్టే, the public access modifier is one of the modifiers that allow the programmer to expose or to show, okay, to deliver ఆల్ ద మెంబర్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. అంటే ఆ యొక్క వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ యూజ్ చేసుకోవడానికి ఈ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అవుట్ సైడ్ ద క్లాస్, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు? అవుట్ సైడ్ ద క్లాస్, మెంబర్ ఆఫ్ ద క్లాస్ దట్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్. అంటే ఈ క్లాస్లో ఏదైనా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటే అది మన ఈ ప్రజెంట్ క్లాస్లో కాకుండా ఏ క్లాస్ నుంచి అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనే దానికి మనం పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ అనేది మనం వాడడం అయితే జరిగింది. ఓకేనా? ఇది పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్స్కి ఒక ఎగ్జాంపుల్ అండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం
ప్రొటెక్టెడ్ అంటే మనకి ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనకి ఎన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయి? పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఇంటర్నల్, ప్రొటెక్టెడ్ ఇంటర్నల్, ప్రైవేట్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు మనం పబ్లిక్ గురించి చూస్తాం. ఇవి నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే ప్రొటెక్టెడ్ యాక్సెస్ మోడిఫైయర్ అనేది ఎప్పుడు వాడతాం అంటే ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ప్రాపర్టీ ఆర్ మెథడ్ వేర్ ద క్లాస్ మెంబర్ కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ బై ద డిరైవ్డ్ క్లాసెస్. అంటే ఒక క్లాస్ని ఇంకో క్లాస్తో ఇన్హెరిట్ చేస్తే ఫస్ట్ క్లాస్ని మనమేమో పేరెంట్ క్లాస్ అంటాం, ద సెకండ్ క్లాస్ని మనమేమో డిరైవ్డ్ క్లాస్ అంటాం. వెన్ ఎవర్ వీ వాంట్ టు యూజ్ ద పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ వీ హ్యావ్ టు యూజ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్. అంటే ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనం చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోవాలి, ఫర్దర్గా మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ అనేది మనం వాడడం అయితే జరుగుతుంది. దీనికి నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు, నేను ప్రాక్టికల్గా చూపించినప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా అనేది ఇస్తాను. ఈ వీడియోలో జస్ట్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్, అవి ఎందుకు వాడతారనే దానికి మాత్రమే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఓకేనా? నెక్స్ట్కి వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ మనం చూసుకోండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తాను. ఈ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ is associated with the properties or methods where the class members can be accessed only by the classes derived class. అంటే derived classes మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్, ఏవైతే పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్లోకి యాక్సెస్ అవ్వాలో అలాంటి టైంలో మాత్రమే మనం ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ అనేది మనం వాడతాం. ఫర్దర్గా ఇన్హెరిట్ అనేది ఇంపాసిబుల్. See, whenever we want to use the parent class properties to throw చైల్డ్ క్లాస్ ఓన్లీ, అట్ ద టైమ్ వి విల్ యూస్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే థర్డ్ ఏంటంటే మనకి ఇంటర్నల్ యాక్సెస్ మాడిఫైయర్స్. ఇది ఎప్పుడు వాడతారు? ఈజ్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ ఎంటైర్లీ టు ద క్లాస్. ఒక్క నిమిషం, ఇక్కడ ఎప్పుడు వాడతారు అనేది మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఒక్క నిమిషం. ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్నల్ యాక్సెస్ మాడిఫైయర్ ఈజ్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ ఎంటైర్లీ టు ద క్లాసెస్ డిస్ట్రిక్ట్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. ఎప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, సింపుల్గా మనకి ప్రాజెక్ట్స్ కన్సిస్ట్స్ ఆఫ్ మల్టిపుల్ క్లాసెస్ కన్సిస్ట్స్ ఆఫ్ మల్టిపుల్ మెథడ్స్. ఓకేనా? ఇలాంటప్పుడు మనం వెన్ ఎవర్ వీ వాంట్ టు యాక్సెస్ అవర్ క్లాస్ త్రూ అవుట్ అవర్ ప్రాజెక్ట్, ఇప్పుడు మన క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ మనం యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఇంటర్నల్ అనే యాక్సెస్ మాడిఫైయర్స్ని వాడతాం. జస్ట్ లైక్ నేను అదే ఇక్కడ థియరిటికల్గా ఇచ్చాను. ఇక్కడ ఒకసారి చూడండి. ఈజ్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ ఎంటైర్లీ టు ద క్లాసెస్ డిస్ట్రిక్ట్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. అంటే మన ప్రాజెక్ట్లో ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, మెంబర్ ఆఫ్ ద క్లాసెస్ విత్ ఇంటర్నల్ స్పెసిఫైస్ కెన్ యాక్సెస్డ్ ఫ్రమ్ ద క్లాసెస్ ఆర్ మెథడ్ స్పెసిఫైడ్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్ అప్లికేషన్. అంటే ఒక ప్రాజెక్ట్లో ఉన్న క్లాసెస్ అన్నిటినీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దేని ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు? ఇంటర్నల్ అనే యాక్సెస్ మాడిఫైయర్ని కానీ మనం యూజ్ చేస్తే, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ టోటల్ క్లాసెస్ ప్రెజెంట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, వీ విల్ యూజ్ ఇంటర్నల్ కీవర్డ్. ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ ద ఫర్దర్ ప్రాజెక్ట్. అంటే ఇంకొక ప్రాజెక్ట్లో మనం దాన్ని యూజ్ చేసుకోలేము. whenever we want to use the properties or methods within the project, we will use internal keyword. ఇంటర్నల్ కీవర్డ్ అనేది మనం స్పెసిఫై చేస్తే మన సింగిల్ ప్రాజెక్ట్లో మన ఏ క్లాస్నైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఉన్న ప్రాజెక్ట్ని మనం యాక్సెస్ చేయలేము. జస్ట్ లైక్ ఇదండి ఇంటర్నల్ గురించి, ఇది సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అనేది మనకి ఎప్పుడు వాడతారు అనేది జస్ట్ ఎలాగంటే, allows any class in hiding the member variables and class methods from adding exceptional to the other class objects. ఓకే, ఇది ఎప్పుడు వాడతారంటే ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అనేది అంటే whenever we want to use the total properties or classes within the project and
అండ్ ఇన్ ద చైల్డ్ క్లాస్ అంటే ఎప్పుడైనా మన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్‌కి మనం ఏదైనా ఒక చైల్డ్ క్లాస్‌ని క్రియేట్ చేసాము. ఇప్పుడు ఆ చైల్డ్ క్లాస్‌లో మనం ఈ ప్రాపర్టీస్‌ని యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఈ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అంటే త్రూఅవుట్ ద ప్రాజెక్ట్‌లో యూజ్ అవుతుంది. ప్లస్ దీని యొక్క చైల్డ్ క్లాసెస్ ఏవైతే ఇన్‌హెరిట్ అయి ఉంటాయో, ఆ ఇన్‌హెరిట్ అయిన క్లాసెస్ కూడా మనకి యూజ్ అవుతుంది. ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అనేది. ఇదే అండి ఇక్కడ థియరిటికల్‌గా ఇచ్చింది కూడా అదే. అలో ఎనీ క్లాసెస్ ఇన్ hiding the member of variables and the class methods from additional existing class objects to associated with the methods. అంటే ఇప్పుడు ఒక క్లాస్ ఉంటుంది. ఒక క్లాసులో లేదా ఒక ప్రాజెక్ట్లో ఉన్న క్లాసెస్ దాని యొక్క చైల్డ్ క్లాసెస్లో కూడా మనం ఈ యొక్క యాక్సెసిబిలిటీ అనేది చేసుకోవచ్చు. దీనికి మనం ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ మనం వాడతాం. ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అంటే ఏం లేదండి. వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్స్ ఇన్ మల్టిపుల్ పేజెస్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద క్లాసెస్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సింగిల్ క్లాస్, విల్ యూస్ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్. ఒక క్లాస్లో ఉన్న లేదా ఒక ప్రాజెక్ట్లో ఉన్న వేరియబుల్స్ని ఇంకొక క్లాస్లో కూడా మనం ఇంకొక ప్రాజెక్ట్లో కూడా యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఇదండి. ఇప్పుడు మనకు ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది మనం ఎప్పుడు వాడతాము అంటే జస్ట్ లైక్ సింపుల్ అండి. జస్ట్ లైక్ ఇది ఎలాగంటే ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే విత్ ఇన్ ద క్లాస్ వెన్ ఎవర్ వీ వాంట్ టు యూజ్ ద ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్ ఆర్ వేరియబుల్స్ విత్ ఇన్ ద క్లాస్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ క్లాస్, అలాంటి టైంలో మనం ఈ ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది మనం వాడతాం. ఇక్కడ నేను ఇచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇన్ అదర్ యాక్సెస్ మాడిఫైయర్స్ దట్ అలౌస్ ద ప్రోగ్రామింగ్ టు హైడ్ ద ప్రీవియస్ మెంబర్స్ ఆర్ మెథడ్స్ ఫ్రమ్ అదర్ ఫంక్షన్స్. ఇక్కడ ఏంటంటే whenever we want to use or we want to restrict the classes, okay, whenever we want to restrict the classes, at the time we will use private access modifiers. ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏం లేదండి, జస్ట్ మనం మన క్లాస్లో ఉన్న వేరియబుల్స్ ఎక్కడ మనం అంటే ఫర్దర్గా మనం ఎక్కడ యూజ్ చేసుకోము అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్స్ని యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ యాక్సెసిబుల్ విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది మనకి విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యాక్సెసిబుల్ అవుతాయి. whenever we don't want to inherit any class ఫ్రమ్ ద అదర్ క్లాస్, అంటే ఒక క్లాస్ని ఫర్దర్గా ఇంకో క్లాస్కి మనం ఇన్హెరిట్ చేయకూడదు లేదా అవసరం లేదు అనుకున్నప్పుడు మనం పర్టికులర్ క్లాస్ని మనం ఏం చేస్తాం, ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్స్ ప్రైవేట్ యాక్సెస్ని ప్రైవేట్ అనే కీవర్డ్ని మనం వాడతాం. దీన్ని వాడడం చేత మనకి ఆ యాక్సెసిబిలిటీ అనేది విత్ ఇన్ ద క్లాస్ వరకే ఉంటుంది. ఇదండి జస్ట్ లైక్ ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది ఇది. ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ని ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా నేను చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రోగ్రామింగ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. జస్ట్ లైక్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే వాట్ ఆర్ యాక్సెస్ మాడిఫైయర్స్ అన్నాం. యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ యూజ్డ్ టు, మనం ఏమన్నాం, వాట్ ఆర్ యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ యూజ్డ్ టు provide accessibility from one class to another class or to control the visibility of class members అన్నాం. ఓకే, సింపుల్గా హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ అన్నాం. వాట్ ఈస్ ఫస్ట్ వన్ అంటే పబ్లిక్ అన్నాం. if you are using a public keyword, we can access our variables or methods or functions anywhere within the project. ఇప్పుడు మనం ఒక క్లాస్కి కానీ మనం పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ ఇస్తే వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే, ప్రొటెక్టెడ్ అంటే ఎప్పుడు, ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, వెన్ ఎవర్ వీ వాంట్ టు యూజ్ ద ప్రాపర్టీ ఆఫ్ పేరెంట్ క్లాస్ విత్ ఇన్ ద చైల్డ్ క్లాస్ ఓన్లీ ఆర్ విత్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ ఓన్లీ. ఇప్పుడు పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని నాకు ఓన్లీ చైల్డ్ క్లాస్లో మాత్రమే నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆన్ దట్ టైమ్ వీ విల్ యూజ్ ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సి కమింగ్ టు ఇంటర్నల్ whenever we want to use the properties which was present in our project completely, అంటే మన ఒక ప్రాజెక్ట్లో ఉన్న వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ ఫంక్షన్స్ని కానీ whenever we want to access it, on the time we will use internal keyword. ఓకేనా, ఇక్కడ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అంటే whenever we want to use the properties which was present in our project అండ్ ఆల్సో ఇన్ ద డిరైవ్డ్ క్లాసెస్, అంటే ఒక ప్రాజెక్ట్లో ఉన్న క్లాసెస్ని మరియు దానికి రిలేషన్ ఉన్న చైల్డ్ క్లాసెస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అనే కీవర్డ్ని మనం వాడతాం. ఇక్కడ ప్రైవేట్ అంటే ఏంటి, వెన్ ఎవర్ వీ డోంట్ వాంట్ టు
వీ డోంట్ వాంట్ టు యూజ్ అవర్ ప్రోడక్ట్ ఫర్ ద ఫర్దర్ క్లాసెస్. అంటే ఒక క్లాస్లో ఉన్నదాన్ని మనం ఫర్దర్గా యూజ్ చేసుకోకూడదు అనుకుంటే అనుకున్నాం కనుక మనం ప్రైవేట్ అనే కీవర్డ్ని మనం వాడతాం. దోస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఇన్ సి షార్ప్. ఓకేనా. ఇకపోతే మనకు జావాకి వచ్చేసరికి మనకి ఇవే ఉంటాయి, కాకపోతే దానికి నేమ్స్ అనేది మనకి డిఫరెంట్ ఉంటాయి. దాన్ని కూడా నేను ఒక వీడియోలో చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రోగ్రామింగ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ మీన్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.